ఏంటి మేడం ఇది? అన్న మాట ప్రకారమే నా చేతికి బేడీలు వేశారు. ఇప్పుడు ఇవి ఓపెన్ అవ్వకపోతే జీవితాంతం మీ చెయ్యి పట్టుకునే ఉండాలా ఏంటి? అంటే అసలే పెళ్లి కావాల్సిన వాడిని ఇలా వెళ్ళిన ప్రతి చోటుకి మీ చెయ్యి పట్టుకొని వెళ్తే నా క్యారెక్టర్కి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. త్వరగా కానివయ్యా, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? సార్, ఈసారికి టీ మీద ఉన్న శ్రద్ధ బేడీలు తీయించుకోవడంలో లేదు సార్. సరే నువ్వు కానీ. రే, ఏం చేస్తున్నావురా? నేను బేడీలు ఓపెన్ చేయమన్నాను రా, చేతులు కట్ చేయమని చెప్పలా? రేయ్, అంతకు ముందు దేనైనా చిటికలో ఓపెన్ చేస్తా అన్నావు కదరా. ఒరే, ఇప్పుడేంట్రా రంపం తీసావు? సార్, మాది మాట తప్పే వంశం కాదు సార్. మా కుటుంబంలో అందరూ ఇలాగే తీసేవారు. సార్, ఒకసారి మీ తుపాకీ ఇవ్వండి సార్. నువ్వు ఆగరా. ఏ ముహూర్తాన్ని ఈ స్టేషన్కి పోస్టింగ్ వచ్చిందో అన్నీ టెన్షన్లే. అలా నా మొహం చూస్తారేంటి? ఆ బేడీలు ఎలా తీయాలో ఆలోచించండి. హలో సార్, నన్ను ఏమన్నా సాయం చేయమంటారా? రేయ్, నువ్వు డిస్టర్బ్ చేయకు. సరే, మీ ఇష్టం. రే, నీకు ఓపెన్ చేయడం తెలుసా? వచ్చు సార్. లేకపోతే కర్రా బిల్ల ఆడుతున్నందుకు తెచ్చి లోపల పడేశారు అనుకుంటున్నారా ఏంటి? సింహం అడవికి రాజే కావచ్చు, కానీ చీమలాగా పుట్టలో దూరలేదు కదా. దేని టాలెంట్ దానిది సార్. సాంబయ్య సార్, సెల్ ఓపెన్ చేయి. అలాగే సార్. బాబాయ్, నేను వచ్చేసాను. దా. నమస్తే అన్న. రే, వాటిని అన్లాక్ చేయలేదనుకో, తర్వాత ఉంటుంది నీ సంగతి. అవతారం చూసి అంచనాకి రాకండి సార్, నా టాలెంట్ని చూడండి. మేడం, మీ పిన్ని కాస్త ఇస్తారా? ఒరే, ఇప్పుడు అదెందుకురా? సార్, మీరు కామ్గా ఉండండి. మేడం, మీరివ్వండి. ఒక్క నిమిషం, నేను తీస్తాను. అయిపోయింది సార్. వావ్. నమస్తే మేడం. ఎవరు నా కొడుకుని అరెస్ట్ చేసింది? అబ్బో, మనిమ మేడం. నమస్తే మేడం. ఒరే, నువ్వు లోపలికి పోరా. ఎవరు ఎవరు నా కొడుకుని స్టేషన్ కి తీసుకొచ్చింది? నా ముందు సరిగ్గా నిల్చోడానికి వణికిపోతారు. అలాంటిది మీకు నా కొడుకుని అరెస్ట్ చేసేంత ధైర్యం వచ్చిందా? ఎవరి పనిచేసింది? నువ్వా? నువ్వా? నువ్వా?
అయితే ఈ ఘనకార్యం చేసింది నువ్వే అన్నమాట. మేడం ఏదో తెలియక సహాయం కోసం నా ముందు చేతులు చాచిన దానివి, ఆఫ్టర్ ఆల్ ఒక పిరికి కానిస్టేబుల్వి, నువ్వు నా కొడుకును అరెస్ట్ చేస్తావా? నీ జీతాన్ని నువ్వు కాపాడుకోవడం తెలీదు, ధైర్యంగా 4 మాటలు మాట్లాడటం తెలీదు. నీకు పోలీస్ ఉద్యోగం, పోలీస్ యూనిఫామ్. ఈ డ్రెస్ వేసుకున్నప్పుడైనా నీకు కొంచెం కూడా సిగ్గనిపించలేదా కానిస్టేబుల్ మంజు? అసలు ఇలాంటి దానికి ఉద్యోగం ఎలా ఇస్తారండి? ఇచ్చే ముందు ఎవరెలాంటి వారు అని చూడరా? వీళ్ళ నాన్న పేరు చెడగొట్టడానికి పుట్టింది. అసలు వీళ్ళ నాన్న దీన్ని కనకపోయి ఉంటే భూమికి సగం భారం తగ్గిపోయి ఉండేది. నా కొడుకుని అరెస్ట్ చేసి చాలా గొప్ప పని చేశాననుకుంటున్నావా? నీ లైఫ్ లోనే నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు మంజు. నిన్ను నేను ఇక్కడితో వదిలిపెడతాననుకోకు, నీ ఎంత తేలుస్తా. అమ్మా వదిలే అమ్మా, వెళ్దాం పద. అవును, నువ్వు నా దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నావు కదా? అవునండి. వడ్డీ ఎంత? 10 రూపాయలు. రేపటి నుంచి దాన్ని డబుల్ చేస్తున్నాను. నెల నెల 20 రూపాయల వడ్డీ నువ్వొచ్చి కట్టాలి. కట్టలేదనుకో నా గురించి వాళ్ళు వీళ్ళు చెప్పడమే వినుంటావు. ఇకపై నేనేంటో నీ కళ్ళారా చూస్తావు. అర్థమైందా? పద నాన్న.